విశ్వాసం అనేది చీకటిలో వెలుగునిచ్చే దీపంతో సమానం. ఆ దీపం ఆరిపోతే, మరలా చెప్తున్నా, ఆ దీపం ఆరిపోతే చెప్పాలి, మన జీవిత మార్గం అంధకారం అయిపోద్ది. అంధకారం అయిపోతే ఎటు వెళ్తున్నామో తెలియదు. ఎటు వెళ్తున్నామో తెలియనప్పుడు ఏ దారులన్నీ తప్పిపోతాం, అంటే ఆత్మీయ దారిలో తప్పుకుపోతాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇంకొక మాట చెప్పాను, విశ్వాసాన్ని ఎవరైతే విడిచిపెట్టారో, మీరందరూ అర్థం చేసుకోవాలి, దేవుని పిల్లలుగా విశ్వాసులుగా పిలువబడుతున్న వారు మీ విశ్వాస జీవితాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టారో, ఆ విశ్వాసం విడిచిపెట్టిన వాడంట నిత్యము దేవుడు అనుగ్రహించే జీవజలములను ఓటను వదిలిపెట్టి ఎండిపోయినటువంటి పగిలిపోయిన నీటి తొట్లను తవ్వుకుని వాడితో సమానమంట. అక్కడ ఏమీ దొరకదు. కాబట్టి మీలో ఎవరైనా విశ్వాసం సన్నగిల్లితే, ఈ పగటకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మీలో ఇంకా విశ్వాసం సన్నగిల్లితే, విశ్వాసం చతికిలి పడిపోతే, మీలో ఉన్నటువంటి విశ్వాసం దిగజారిపోతే, ఇప్పుడైనా దేవుడు మనకిచ్చే అవకాశం ఏంటంటే పశ్చాత్తాపడి మొదట కోల్పోయినటువంటి ప్రేమను, మొదట కోల్పోయిన విశ్వాసాన్ని మరలా మీరు పొందుకోవటానికి దేవుడు ఇంకా మీకు అవకాశాన్ని ఇస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఓ విశ్వాసులారా, విశ్వాసం మీలో సన్నగిల్లిపోతే, విశ్వాసం మీలో దిగజారిపోతే, ఇప్పుడైనా దేవుడు మరలా మీకు అవకాశం ఇచ్చే గొప్ప సంగతి ఏంటంటే, మొదట కోల్పోయిన విశ్వాసాన్ని, మొదట కోల్పోయిన భక్తిని, మొదట కోల్పోయిన ప్రేమను పొందుకోవటానికి ప్రభు అవకాశాన్ని ఇస్తున్నాడు. అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగపరుచుకోవాలని ప్రభు పేడ తెలియజేస్తున్నాను. ఎందుకు తెలుసా? మీ విశ్వాసాన్ని స్థిరపరిచేవాడును నేనే అని అన్నాడు ఆయన. మన విశ్వాసాన్ని స్థిరపరిచేవారు ఎవరనంటే ఆయనే. ఆయన మాత్రం విశ్వాసాన్ని కర్త, ఆయన మాత్రం విశ్వాసాన్ని నడిపించేవాడు, విశ్వాసాన్ని స్థిరపరిచేవాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది నీ విశ్వాసాన్ని ఏం చేస్తారు చెప్పాలి, పాడు చేస్తారు. నీ విశ్వాసాన్ని సన్నగిల్లేటట్లు, నీ విశ్వాసాన్ని దిగజారిపోయినట్లు, నువ్వు విశ్వాసంలో దిగజారిపోయి భ్రష్టుడు అయిపోయినట్లు, దేవునికి దూరం అయిపోయినట్లు చాలామంది దురాత్మ కలిగిన వాళ్ళు నిన్ను వెంటాడుతూ నీ విశ్వాసాన్ని పాడు చేయొచ్చు. కానీ ఈ పగటకాల సమయంలో మీ విశ్వాసాన్ని స్థిరపరిచేవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్, హల్లెలూయా. అందుకని దేవుని సన్నిధిలో బైబిల్ గ్రంథంలో ఎన్నో విషయాల గురించి రాయబడి ఉంది. దానికంటే ఒక సంగతి నేను చెప్పి నేను మీకు వాక్యానుసారంగా ముందుకు నేను వెళ్తాను. ఒకరోజు అంటండి, ఇది మీ విశ్వాసాన్ని బలపరచడానికి చెప్పే మాట. ఇది ఒక ఉపమానం, మీ విశ్వాసం బలపరచడానికి చెప్పే ఉపమానం. ఒకరోజు ఒక సముద్రం, ఒక పెద్ద ఉన్నతమైన సముద్రం ప్రక్కన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ సముద్రం ఆనుకున్న గ్రామంలో ఒక సహోదరుడు, ఒక భక్తి కలిగిన వాడు, ఒక విశ్వాసం కలిగిన వాడు జీవిస్తూ ఉన్నాడంటండి. ప్రతిరోజు ఉదయం ఆ వ్యక్తి లేచినప్పుడు ఆ సముద్రపు కెరటాల అలలను, ఆ సముద్రపు కెరటాల శబ్దాన్ని ఎలా వింటున్నాడు తెలుసా? దేవుని స్వరంలాగా వింటున్నాడు అంటండి. ఆమెను చెప్దాం. ప్రతిరోజు ఆ సముద్రపు ఒడ్డునున్న వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి, భక్తి కలిగిన వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి ప్రతిరోజు ఆ సముద్రపు దగ్గరకు వచ్చి ఆ కెరటాలు, ఆ అలలను, ఆ అలల శబ్దాలను విని ఇది దేవుని స్వరముగా ఆత్మీయతలు అన్వయించుకుని దేవుని స్వరంగా వింటున్నాడు అంటండి. రెండోది, తన జీవితంలో ప్రతిరోజు ఉదయమే లేవగానే సూర్యోదయమును చూసినప్పుడు ఆ సూర్యోదయములో దేవుని మహిమను చూడటం ప్రారంభించాడంట. రెండు విషయాలు చెప్పాను. ఆ సముద్రం ప్రక్కన నివసించే భక్తి కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ సముద్ర అలల శబ్దములో దేవుని స్వరాన్ని వింటున్నాడు. మీకు అర్థమైందా? ఆత్మీయత కలిగిన వాడు, విశ్వాసం ఎదిగిన వాడికి ఉన్న గొప్ప లక్షణం ఇది. ఉదయాన్నే లేచి సూర్యుడు ఉదయించే ఆ సూర్యకాంతిలో, సూర్యుడిని చూడగానే ఆ సూర్యకాంతిలో దేవుని మహిమను చూస్తున్నాడు. ఇది ఇలా జరుగుతూ ఉంది. జరుగుతుంటే ఒక సందర్భంలో భయంకరమైన ఒక రాత్రి అనుకోకుండా మొన్న ఈ మధ్యన తుఫాను వచ్చినట్లుగా వార్తలు చెప్పినట్లుగా, ఇదిగో తీరం దాటింది, 6 గంటలకు తీరం దాటుతుంది, రాత్రి 10 గంటలకు తీరం దాటుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పినట్లుగా ఒక రాత్రి అనుకోకుండా భయంకరమైన తుఫాను ఏర్పడిందంట. హల్లెలూయా చెప్దాం. ఏమి ఏర్పడింది? తుఫాను ఏర్పడింది. ఈ భయంకరమైన తుఫానికి అక్కడ ఒక దోణి ఉంది ఆ వ్యక్తిది. ఆ దోణి మొత్తం కూడా పగిలిపోయి శకలాల కింద చెల్లాచెదరైపోయింది. తెల్లవారు ఉదయం లేచి చూడగానే ఆ వాడ లేకపోతే ఆ దోణి పగిలిపోయి
శకలాలుగా చల్లా చెదిరైపోయిన శకలాలను చూసి వెంటనే ఆకాశం వైపు చూసి బిగ్గరగరిచి, ప్రభువా, దేవా, నేను ఏ పాపం చేశాను? నేను నిన్ను నమ్మినందుక నాకు ఈ శిక్ష అని బిగ్గరగా దేవుని మీద అలిగిచ్చి, దేవుని మీద కోపం తెచ్చుకుని, దేవా, నేను ఏం చేశాను? నేను నమ్మినందుక నాకు ఈ శిక్ష అని దేవుని మీద ఈ విధంగా కన్నీరు కార్చడం, అరవటం ప్రారంభించాడంట. అంటే అంతకుముందు తన జీవితం ఎలాగుండేదంటే విశ్వాసం. ఏమని చెప్పి నేను మొదటి మాట చెప్పాలి. ప్రతిరోజు ఏం చేసేవాడైనా ఉదయం లేవగానే ఆ అలల శబ్దంలో దేవుని స్వరాన్నే వింటున్నాడు. ఉదయం లేవగానే సూర్యోదయంలో దేవుని మహిమను చూస్తున్నాడు. రెండోదిగా ఆయన చేపలు పట్టడానికి దోణిను నీటిలోకి ఎదరకు నెట్టే ముందు ఆయన మోకరించి ప్రార్థన చేసి చేపలు పట్టేవాడంట. ఆమెను చెప్దాం. అలాగ మోకరించి ప్రార్థన చేసి చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు దేవుడు సమృద్ధిగా తనకి చేపలను అనుగ్రహించాడు. ఆ కుటుంబము ఆ చేపల సమృద్ధితో సంతోషంగా జీవించేదంటండి. ఆమెను చెప్దాం. అలా సాగుతున్న కుటుంబంలో ఏమొచ్చింది? తుఫాను వచ్చి ఆ జీవనోపాధి అయినటువంటి ఆ పడవ ఏమైపోయింది? మొక్కలైపోయింది. మొక్కలు శకలాలు అయిపోతే ఉదయం లేగానే ఆ శకలాలను మొక్కలను చూసి గుండె పగిలిపోయి, నేను ఏ పాపం చేశానయ్యా? నిన్ను ఇంతగా నమ్మినందుక, సముద్రపు అలలలో నీ స్వరాన్ని వింటున్నందుక, సూర్యోదయంలో నీ మహిమను చూస్తున్నందుక, చేపలు పట్టే ముందు మోకరించి ప్రార్థన చేసి దోణిను నీటిలోకి నెట్టి చేపలు పట్టినందుక, నా జీవనోపాధి మీద నువ్వు కొట్టావా అయ్యా, నేనేం చేశానని అక్కడి నుంచి ఆయన అరవటం ఈ విధంగా ముందుకు కొనసాగుతూ తన జీవితంలో అక్కడి నుంచి దేవుని మీద అలగటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రోజులు గడుస్తున్నాయి. హృదయాన్ని కఠినపరుచుకోవటం ప్రారంభించాడు. జాగ్రత్తగానండి. హృదయం బండగా మారిపోయింది. విశ్వాసం సన్నగిల్లిపోతుంది. భక్తి సన్నగిల్లిపోతుంది. ప్రార్థన కూడా మానేశాడు. చర్చికి వెళ్ళటం కూడా మానేశాడు. ప్రతిరోజు ఉదయమే తన పెదవుల నుండి వచ్చే స్తుతి కూడా మానేశాడు. స్తుతించడం మానేశాడు. హృదయం రాయిగా మారిపోయింది. కోపం తెచ్చుకున్నాడు. నిరుత్సాహపడిపోయాడు. దేవుని మందిరానికి వెళ్ళటం మానేశాడు. దేవుని స్తుతించటం పోయి తన నోటంట చేదైన మాటలు, కఠినమైన మాటలు రావటం ప్రారంభమైందంట. అలాగ తన విశ్వాస జీవితం ఏమైందంటే మొత్తం నాశనం అయిపోయి మెల్లగా తన హృదయం అంతా, తన ఆత్మీయ జీవితం అంతా బండగా, మొండిగా మార్చేసుకున్నాడు. జాగ్రత్తగా విశ్వాసులారా, ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత తనకి ఒక్కగానున్న ఒక్క కుమార్తె జ్వరంతో బాధపడుతూ హాస్పిటల్లో ఉంటే, అలా రోజులు గడుతుంటే జ్వరం అంట విషమించిపోయిందా? దానికి అర్థం ఏంటి? ఎక్కువైందని డాక్టర్ గారు చేతులు ఎత్తేసారంట. డాక్టర్ గారు ఏం చేశారు? అయ్యా, సీరియస్గా ఉంది, జ్వరం విషమించిపోయింది. వెంటనే ఈ సహోదరుడి భక్తి కలిగిన వాడు తన కుమార్తె బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు కుమార్తె ఏమన్నదంటే, నాన్న, బలహీనమైన స్వరంతో, నాన్న, మనం దేవునికి ప్రార్థన చేద్దాం, ఆయన నన్ను బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు అని బలహీనమైన స్వరంతో తండ్రితో మాట్లాడుతుందంట. అప్పటికి తండ్రి ఎలాగున్నాడు చెప్పాలి. కఠినపరుచుకున్నాడు. చర్చికి వెళ్ళటం మానేశారు. పాటలు పాడటం, స్తుతించడం మానేసి కఠినమైన చేదైన మాటలను మాట్లాడటం నేర్చుకున్నాడు. దేవుని మీద కోపగించాడు. ఈ విధంగా అప్పటికి మరి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది తన హృదయం. ఆ చావు బ్రతుకులు ఉన్నటువంటి తన కుమార్తె బలహీనమైన స్వరంతో మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి ఆ సహోదరుడు అయినటువంటి హృదయం, రాయిగా మారిన హృదయం ఒక్కసారి పగిలిపోయినట్లుగా అయిపోయిందంటండి. హల్లెలూయా, హల్లెలూయా. తన అవిశ్వాసం తన కూతురి ప్రాణాల మీదకి తెచ్చిందని ఏమైంది? తన అవిశ్వాసం, తన మూర్ఖత్వం, తన మొండితనం, దేవుని మందిరానికి వెళ్లకుండా చేసే ఆ అవిశ్వాసం, దేవుని స్తుతించకుండా చేసే అవిశ్వాసం, దేవుని విడిచిపెట్టే ఆ అవిశ్వాసం తన కూతురు ప్రాణాల మీదకి తెచ్చిందని సిగ్గుపడి ఆ రాత్రే ఎవ్వరు లేని సమయంలో
దేవుని మందిరానికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర సిలువ దగ్గర సాగిలపడి ఏమి అడగకుండా ఏడవటం ప్రారంభించాడంటండి. హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. ఏమి మాట్లాడలే, ఏడవటమే, ఏడుస్తూ ఉన్నాడు. సంవత్సరాల తరబడి తనలో గూడు కట్టుకుపోయినటువంటి ఆ కోపం, ఆ నిరాశ, ఆ అవిశ్వాసం కన్నీళ్ళ రూపంలో రావటం ప్రారంభించిందంట. ఎన్ని సంవత్సరాల నుంచి గూడుకు పట్టుకుపోతుంది నీ అవిశ్వాసం? ఎన్ని సంవత్సరాలు నీ అవిశ్వాసం, నీ మూర్ఖత్వం, నీ భ్రష్టత్వం, నీ కోపం, నీ నిరుత్సాహం, నీ నిరాశ గూడు కట్టుకుపోతుంది. బండలాగా అయిపోయావు. నీ అవిశ్వాసం, నీ మూర్ఖత్వమే దేవుని సంధిలో ఉన్నటువంటి ఎన్నో ఆలోచనలు, ఎన్నో రకరకాల మాటలు చెప్పి దేవునికి దూరం అయిపోయి, దేవుని స్తుతించే నోరు చెడ్డ మాటలు పలుకుతూ అవిశ్వాసంగా తయారైపోయి ఆ విధంగా ఉన్నా కాబట్టి ఇంకా నీ పిల్లలకి, నీ కుటుంబంలో ఎన్నో విషపూరితమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అసలు నువ్వు ఆత్మీయ బిడ్డ బట్టి నువ్వు గ్రహించాలి, నిజంగా నీ విశ్వాసం అయితే గ్రహించాలి. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసాలు అవిశ్వాసగా అయిపోయి వారి హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. కారణం నీకేం అవ్వకపోవచ్చు, నీ అవిశ్వాసాన్ని బట్టి నీ పిల్లలు, నీ భర్తకి, నీ బిడ్డలకి, నీ కోడలకి, నీ అత్తగారికి, లేకపోతే నీ కొడుకుకి, నీ మనవరాలకి, నీ అనుకున్న నీ కుటుంబస్తులకి ఏదో ఒక శోధన చివరి స్టేజ్ వరకు తీసుకెళ్తుంది. ఇంకా అర్థం అవ్వట్లేదా? ఎంతకాలం మొండిగా ఉంటావు? పరిస్థితులు ఏమైపోతున్నాయి? అర్ధాంతరంగా చనిపోతున్నారు, అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారు. జీవితాలు ఎంతో బలమైన వారు, అందమైన వారు, ఎంతో గనులు మనకంటే ఊహించని రీతికి వెళ్ళిపోతున్నారు. అన్నీ ఉన్నా ఏమి లేని మనం ఇంకెంతకాలం ఎగిరి పడతాం? ఎంతకాలం నీ అహం, సేవకుల మీద నీ అహం, సేవకుల మీద, దేవుని మీద, దేవుని సన్నిధి మీద, దేవుని పరిచర్య మీద నీ అహంకారం. జాగ్రత్త. ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతాడేమో దేవుడు. ఈ రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందేమో, ఈ సమయమే హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో, ఈ రాత్రే పరిస్థితులు మారిపోతాయేమో. ఆ రాత్రి బస్సు కాలిపోద్దని వారు అనుకోలేదు. ఆ రాత్రి జేసీబీ పడిపోయి చచ్చిపోతాడు అనుకోలేదు. ఆ క్షణంలోనే పరిస్థితి ఇలా తారుమారైపోద్ది అనుకోలేదు. అర్ధాంతరంగా ఒక రేత్రి భయంకరమైన ఉప్పెన తుఫాను వచ్చి కొట్టుకుపోతారని తెలియదు. ఆ సహోదరుడు ఎంతగా మోకరించి ప్రార్థన, ప్రతి పని చేసేటప్పుడు ప్రార్థన చేశాడు. దేవుడు విస్తారంగా దీవించేవాడు. సముద్ర అలలలో ఆ శబ్దాల్లో దేవుని స్వరాన్ని విన్నాడు. సూర్యోదయంలో దేవుని మహిమను చూసినవాడు. ఆ వాడ పగిలిపోయిన మొక్కలను చూసి దేవుని మీద కోపగించి నాకేం చేశాడు దేవుడు, నాకేమిచ్చాడు దేవుడు? నా ఇంట్లో ఇంత కష్టమైన సమస్య వచ్చింది, ఇంత శోధన వచ్చింది, ఇంత భయంకరం వచ్చింది. మా తల్లి లేదు, మా అమ్మ లేదు, మా నాన్న లేడు, మా అన్నయ్య లేడు, ఇంట్లో పరిస్థితులు మారిపోయినాయి. నేను ఎందుకు రావాలని దేవుడి మీద కోపగించుకుని నీ విశ్వాసాన్ని అణగార్చుకుని అవిశ్వాసగా అయిపోయి నోటంట స్తుతించవలసిన మాటలు, చేదు మాటలు వచ్చి నీ హృదయాన్ని రాయి చేసుకుని నిరాశపడిపోయి నిరుత్సాహపడిపోయి మందిరం అనేసి ఎచ్చుకు వెళ్లకుండా ఉండటం వల్ల ఈ సహోదరుడు తన కూతురు ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయింది. నానా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడేమో అని మెల్లని స్వరంతో అడగగానే అన్ని సంవత్సరాలు గూడు కట్టుకుపోయిన అవిశ్వాసంతో, నిరాశతో, కోపంతో గూడు కట్టుకుపోయిన గుండె పగిలిపోయి ఆ రాత్రి ఎవరు లేని సమయంలో ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి దేవుని సందులోకి వెళ్ళి ఏడవటం, అంగలార్చటమే ప్రారంభించాడు ఆయన. హల్లెలూయా. ఏడ్చి తన కోపం, తన నిరాశ, గూడు కట్టుకుపోయిన కఠినమైపోయిన ఆ ఇవన్నీ కూడా కన్నీరు రూపంలో ఆ ప్రభు సందులో కన్నీరు కారుస్తూ, ప్రభువా నన్ను క్షమించు, నీ నుండి నేను దూరం అయిపోయాను, నీ నుండి నా విశ్వాసం చచ్చిపోయింది అని ప్రార్థన చేయటం, కన్నీరు కార్చడం. నన్ను క్షమించు ప్రభువా, నా కూతురుని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అయ్యా, తండ్రిగా చూడలేకపోతున్నాను, విషమించిపోయింది. నానా ప్రార్థన చేద్దామనే మాటతో ఇంతవరకు నేను కఠినమైపోయిన నా జీవితం మరలా ఈ విధంగా నీ సందులో కన్నీరు కారుస్తున్న నా కోపం, నా నిరాశ, నా అవిశ్వాసం తొలగించిన ఆయన అని ఏడవటం ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయచేసి నా కూతురు కోసం నేను ప్రార్థన చేయట్లేదు, కానీ నా పాపిష్టి ఆత్మ కోసం, నా పాపిష్టి ఆత్మ నీ దయను కోరుకుంటుంది ప్రభు అని వెక్కి ఏడ్చాడు అంటండి. ఆమెను చెప్పండి. ఇలాగ ప్రార్థన చేసేవారు ఎంతమంది?
ఆత్మ దిగజారిపోతుందని కన్నీరు కార్చి నన్ను ఆత్మలో బలపరిచి ప్రభు అని అంగలర్చేవారు ఎంతమంది. నేను ఆత్మ పాపంలోకి వెళ్ళిపోయి నా విశ్వాసం ఆ సన్నగిలిపోయి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయి నా హృదయం కఠినపరుచుకుని మొండిగా తయారయ్యి మందిరం మానేసి దూరం అయిపోయి చర్చి మానేసి పాటలు మానేసి ప్రార్థన మానేసి నాలో అవిశ్వాసం నిరాశ కోపం ఏర్పడి నా ఆత్మ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. ఆయనా తండ్రి నన్ను క్షమించు, ఈ పాపిష్ట ఆత్మ అయ్యా నీ దయను కోరుకుంటుంది నాయన. నీ దేవుని ఆత్మీయ కొరకు ఎదుగుదల కొరకు అభివృద్ధి కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు. నాకు అది నాయన ఇదే నాయన తెల్లారులేస్తే ఏదైనా ఇస్తే ఓకే, ఇవ్వకపోతే దేవుని మీద అలిగింపు మందిరం మారుతా అంటే ఎంత పట్టనట్టుగా చీమ కుట్టనట్టు ఎంత సిల్లీగా ఉందంటే దేవుడు భయం భక్తి లేకుండా సాగిపోతుంది జీవితం అనుకుంటున్నాం. జాగ్రత్త, స్పీడ్ బ్రేకర్లు లేకుండా లేవు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఆయన కూతురు కొరకు ప్రార్థన చేయట్లే. గూడు కట్టుకుపోయిన నా విశ్వాస జీవితాన్ని, కఠినమైపోయిన ఆత్మీయ జీవితాన్ని మరలా ఈ ఆత్మీయ జీవితం అభివృద్ధి కొరకు చీకటిలోకి వెళ్ళిపోయి దారి తప్పిపోయి జీవితాన్ని మరలా నీ ఆ దయ కొరకు ఎదురు చూస్తుంది. కనికరించని ఎక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అది ఎటువంటి ప్రార్థన తెలుసా? ఆడంబరంతో చేసే ప్రార్థన కాదు. అది నిజమైన నిజాయితీతో పశ్చాత్తాపంతో చేసే ప్రార్థన. ఆమెను చెప్పదు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. దేవుడు ఎంత అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు మందిరం మానేసిన వారు అవ్వచ్చు, దూరం అయిపోయిన వారు అవ్వచ్చు, ఏదో ఒక కారణాలు చెప్పి దేవుడికి దూరం అయిపోతే తింటున్నాం ఉంటున్నాం బంధువులతో ఉంటున్నాం చక్కగా అందరూ ఉన్నారు నేను ఉన్నాను వెళ్ళిపోతుంది అనుకుంటున్నావు. జాగ్రత్త. ఏ రోజైనా నువ్వు పశ్చాత్తాపడకుండా ఉంటావా? ఏ రోజైనా నా కుమారుడు నా కుమార్తె నా దగ్గరికి రాకుండా ఉంటాడని దినమెల్ల తన చేతులు చాచి తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు ఆయన. ఏ రోజైతే నువ్వు పశ్చాత్తాపడతావో, ఏ రోజైతే నువ్వు సరి చేసుకుని విశ్వాసాన్ని బలపరుచుకుంటావో, కోల్పోయిన దేవుని ప్రేమ, దేవుని ఆత్మీయత, దేవుని ఆశీర్వాదం తిరిగి అనేక అంతలుగా నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సందులో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకో. అందుకని మన విశ్వాసం స్థిరంగా ఉందా? అస్థిరంగా ప్రార్థన చేసిన వ్యక్తి భారంగా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఒక అద్భుతం చూశాడంటండి. కుమార్తె చక్కగా మాట్లాడటం ప్రారంభించింది. మెల్లగా లేచి కూర్చుందంట. వెళ్ళి ఆ తండ్రి వెళ్ళి కుమార్తె తల మీద చేతులు ఉంచగా జ్వరం తగ్గిపోయింది, చల్లబడ్డదంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అప్పుడు ఆ కుమార్తె నాన్న దాహం, నాకు మంచినీళ్ళు కావాలని నీళ్ళు అడిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే ఆ సహోదరుడు కళ్ళంట కన్నీళ్ళు ఆనంద బాష్పాల కింద, కృతజ్ఞత కన్నీళ్ళ కింద వెంటనే కొద్ది నిమిషాల కుమార్తె దగ్గర కన్నీళ్ళు కార్చి ప్రభువుని స్తుతించాడు. తుఫానులో కొట్టుకుపోయిన తన విశ్వాస జీవితాన్ని, కష్టాల్లో పుట్టినటువంటి ఆ విశ్వాసం ఇప్పుడు మునుపుటి కంటే ఎంతో బలంగా నిలబడ్డాది. ఏ తుఫాను చేత కొట్టుకుపోయింది తన విశ్వాసం, తన భక్తి జీవితం, ఈ సందర్భంలో అంతకంటే బలంగా తన విశ్వాసం నిలబడ్డది. ప్రభు కొరకు తన హృదయం ఇక ఎన్నడూ కూడా రాయిగా ఉండదు, సజీవమైన రాయిగా నిలబడ్డది. దేవుని ప్రేమను సంపూర్ణంగా నిండిపోయిన హృదయంగా మార్చబడ్డది. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. అందుకని దేవుని సందులో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలు మనం దేవుని సందులో జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మీ విశ్వాసం, ఈ మాటలు వింటున్న సహోదరి, మీ విశ్వాసం ఎలాగుందో, ఏ విధంగా ఉందో ఒకసారి సరి చూసుకోమని ప్రభు పేడ తెలియజేస్తున్నాను. ఒకసారి పరిశుద్ధ